సింగరేణి కార్మికుల హక్కుల సాధన, సింగరేణి పరిరక్షణ కొరకు సేవ్ సింగరేణి చాత బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి కొత్తగూడెం వరకు బస్సు యాత్ర శ్రీరాంపూర్ నుండి ప్రారంభమై బెల్లంపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. నూతన బొగ్గు గనులు ప్రారంభించాలి, మెడికల్ బోర్డు పాత విధానంలో ప్రారంభించాలి, ప్రభుత్వం చెల్లించాల్సిన 50,000 కోట్ల బకాయిలను రాబట్టాలి, కార్మికుల పలు సమస్యల కొత్తగూడెం వరకు చేసుకుని కార్మికుల సమస్యలు పరిరక్షించాలని పోరాడతామని సిపిఐ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వరకు మనం గద్దరన్న మనం కలిసి ఇక్కడ గోలేటి నుండి బెల్లంపల్లి వరకు కూడా జాతా కార్యక్రమం నిర్వహించి ఆనాడు తెలంగాణ సాధనలో సకల జనుల సమ్మె చేయడానికి 35 రోజులు సమ్మె చేశాం. అట్టనే బిఎఫ్ వారికి పోయినప్పుడు దీన్ని రక్షించుకున్నాం. కొత్త గనులు రావాలని, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదనే దాని మీద కూడా పోరాటం చేశాం. ఈ విధంగా అనేక సార్లు సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన చరిత్ర మన ఏఐటీసీ యూనియన్కు ఉన్నది. మరి ఈనాడు వచ్చిన ప్రమాదం ఏంటంటే, ఇప్పుడే మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు మన సింగరేణి కంపెనీ నుండి బొగ్గు తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణి నుండి జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి 1200 మెగావాట్ల కరెంటు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ కంపెనీ ఈనాడు 51,000 కోట్ల రూపాయలు బాకీ పట్టడం వల్ల ఇవాళ సింగరేణిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే, సింగరేణిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తమ పదవులను కాపాడుకోవడానికి, తమ ప్రమోషన్లు తీసుకోవడానికి మన సింగరేణిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కుదవబెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ ప్రయోజనాల కొరకు ఈ సింగరేణిని నష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వరు, రెండో పక్కన మనకి కొత్త బాయిలు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఇవాళ వేలంపాట అనే పద్ధతి రావటం వల్ల ఇవాళ సింగరేణికి దాదాపు 11-12 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త బాయి రానటువంటి పరిస్థితి వచ్చింది. అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ మెల్లమెల్లగా సింగరేణిలో ఏలు పెడితే ఇవాళ వీళ్ళు వచ్చి కాలు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చి.